హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వేడి వేడి కిచిడి చేసుకుందాం, అది కొబ్బరి పాలతో. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం 2 కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. వాటిని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేయగా వచ్చిన దాంట్లోంచి పాలను వేరు చేయాలి. ఇప్పుడు చూస్తున్న విధంగా అలా వేరు చేసిన పాలను పక్కన పెట్టుకుని మనం బాస్మతి రైస్ని తీసుకుని దాంట్లో పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోవాలి. అవి పక్క పెట్టుకుని మనం క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. బాండీ ఒకటి తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని వెల్లుల్లిపాయలు 2 వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే 2 మిరపకాయలు కూడా వేసుకోండి. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటి ముక్కలన్నిటినీ దాంట్లో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని క్యారెట్ ముక్కల్ని, ఆలుగడ్డని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలియబెట్టండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి నానబెట్టుకున్నవి, అవి తీసి ఇందుట్లో వేసుకోవాలి. వేసుకుని ఆ ముక్కలు మొత్తం కలిసిపోయేటట్టు కలియబెట్టాలి. చూసారా, అలా కలియబెట్టాలన్నమాట. ఇది కూడా మీరు ఇంట్లో చేసుకోండి, పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది. దాంట్లో మనం పక్కకు పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి దీంట్లో పోసేయాలి. చూసారుగా, ఇలా పోసి మొత్తం రైస్ ముగ్గులు అన్నీ కలిపేలోగా మంచిగా కలిపెట్టాలి. దాంట్లో సరిపోను ఉప్పు వేసుకోను. చూసారా, ఉడుకుతుంది. అట్లా ఉడుకుతున్నప్పుడే కొంచెం 2 టేబుల్ స్పూన్ మందం నూనె, నెయ్యి వేసుకోండి. వేసుకొని మూత పెట్టండి. చూసారా, రెడీ అయిపోయింది కిచిడి విత్ కొబ్బరి పాలు. చక్కగా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనికి చికెన్ ఉంటే పక్కన అబ్బబ్బబ్బబ్బబ్బా ఎరగదీస్తాను. థ్యాంక్ యూ.